హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఈరోజు రెసిపీ సొరకాయ టొమాటో కర్రీ. ముందుగా నా వీడియోస్ని చూస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మీ స్క్రీన్ రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సొరకాయని ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించి తీసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఉడికించి పెట్టాను. ఇవి సుమారుగా ఒక 2 కప్పులు ఉన్నాయి ముక్కలు. పెద్ద సైజు టొమాటో పండ్లు ఒక 2 ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ పొడుగా తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర. కారము 1 స్పూను, లేక మీ కారానికి తగ్గట్టుగా మీరు చూసి వేసుకోండి. సాంబార్ పౌడరు 1 అర స్పూను. సాంబార్ పౌడర్ రెసిపీ కోసము నా ఛానల్ ప్లేలిస్ట్ని రిఫర్ చేయగలరు. పౌడర్స్ అండ్ పొడీస్ ప్లేలిస్ట్ హెడ్డింగ్ కింద ఉంటుంది. ఇంగువ 1 పావు స్పూను, పసుపు 1 స్పూను, నువ్వుల పౌడరు 1 స్పూను. నువ్వుల్ని కడాయిలో డ్రై రోస్ట్ చేసి పొడి కొట్టి పెట్టుకోవాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 స్పూను, శనగపిండి 1 స్పూను. పోపులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, రుచికి సరిపడినంత ఉప్పు, నూనె 2 స్పూన్లు. కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కగానే ఈ పోపు సామాన్లు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి ఆవాలు జీలకర్ర చిటపట్లాడంగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్గా 1-2 నిమిషాలు ఇట్లాగా వేపాలి. ఉరికే జస్ట్ మెత్తబడితే చాలు. ఓ 2-3 నిమిషాలు ఇట్లాగా ఉల్లిపాయల్ని వేపిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఇట్లాగా ఓపెన్ ప్యాన్లో కొంచెం ఫ్రై చేయాలి. ఈ టొమాటో ముక్కలు తొందరగా ఉడకటానికి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. బాగా కలిపేసి మూత పెట్టి ఈ టొమాటో ముక్కలు బాగా ఉడికి దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. టొమాటో ముక్కలు బాగా మెత్తబడ్డాయి. ఇప్పుడు ఈ పౌడర్లన్నీ వేసుకుందాము. పసుపు, కారము, సాంబార్ పౌడరు, ఇంగువ పౌడరు వేసి సిమ్లో పెట్టి స్టవ్ 2-3 నిమిషాలు వదలకుండా ఇలాగా ఈ ముక్కలకి ఈ పౌడర్లన్నీ బాగా పట్టేదాకా కలపాలి. 2 నిమిషాలు ఇలాగా బాగా కలిపిన తర్వాత సొరకాయ ముక్కలు, ఉడికించుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. మనం ఆల్రెడీ సొరకాయ ముక్కలు ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఈ కూర చాలా తొందరగా అయిపోతుంది. ఈ రకంగా బాగా కలిపి అల్లం ముక్కలు, నువ్వుల పౌడరు, సరిపడినంత ఉప్పు, ఇందాక టొమాటోస్లో కొంచెం ఉప్పు వేసుకున్నాము, సో చూసి వేసుకోవాలి. బాగా కలిపేసి ఒక 3-4 నిమిషాలు కొంచెం నీళ్లు పడతాయి. ఇవి సొరకాయ ముక్కలు ఉడికించిన నీళ్ళే ఇవి. మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 3-4 మినిట్స్ అయింది. ఇప్పుడు ఈ శనగపిండి కొద్దిగా నీళ్ళలో కలిపి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఇప్పుడు నేను చిక్కగా కలిపింది పోసుకొని, కావాలంటే మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేయొచ్చు. పూర్తిగా స్టవ్ సిమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడికించాలి. ఆ శనగపిండి పచ్చి వాసన అంతా పోయేదాకా ఉడికించాలి. కొద్దిగా నీళ్లు కావాలంటే శనగపిండి వేసిన తర్వాత కూర కొంచెము చిక్కబడిపోతుంది.
ఇదంతా నేను ఆ కూర బాయిల్ చేసుకున్న నీళ్ళనే వాడుతున్నాను. ఉప్పు కారము కావాలంటే ఈ స్టేజ్లో చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం స్టవ్ సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు శనగపిండి పచ్చి వాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాలు అయింది. కూర రెడీ అయిపోయినట్టే. ఈ కన్సిస్టెన్సీలో ఆపేస్తే కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది. ఇది చపాతీస్తో అన్నంతో కూడా సర్వ్ చేసుకోవచ్చును. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పైన కొత్తిమీర చల్లుకుంటే సొరకాయ టొమాటో కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్స్ రాయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.